హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రకుటెన్ ఇన్సైట్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ నుండి లాస్ట్ మంత్లో వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి పేటీఎం వాలెట్లో యాడ్ అవ్వలేదు. మనము ప్యానెల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళు పేటీఎంకి రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ వోచర్స్ అనేవి పేటీఎం వాలెట్లో సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యాయి. మొన్న January 31న రకుటెన్ ఇన్సైట్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ నుండి ఏవైతే పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అయితే రిసీవ్ అయ్యాయో ఆ గిఫ్ట్ వోచర్స్ కూడా ప్రాబ్లం అయితే వస్తుందండి. అంతేకాకుండా మొన్న పేటీఎంని ఆర్బీఐ బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. February 29 తర్వాత పేటీఎంలో మనకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి పనిచేయవు. మరి ఇలాంటి టైంలో రకుటెన్ ఇన్సైట్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ నుండి వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్స్ ఇష్యూ అనేది సాల్వ్ అవుతుందా? ఈ గిఫ్ట్ వోచర్స్ మనకి పేటీఎం వాలెట్లో February 29 కంటే ముందే యాడ్ అవుతాయా లేదా అనేది మాత్రం చూడాలి. నేను ఆల్రెడీ ఈ ఇష్యూ గురించి మళ్ళీ రకుటెన్ ఇన్సైట్స్ ప్యానెల్ సపోర్ట్ టీమ్కి అలాగే పేటీఎం హెల్ప్ డెస్క్కి కూడా నేను ఈమెయిల్ అయితే పెట్టాను. వాళ్ళు రిప్లై కూడా పంపించారు. వాళ్ళు ఏం రిప్లై పంపించారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. రకుటెన్ ఇన్సైట్స్ నుంచి Jan 31న పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి రిసీవ్ అయ్యాయి. నాకు కూడా 200 రూపీస్ యొక్క పేటీఎం గిఫ్ట్ వోచర్ అనేది రిసీవ్ అయ్యిందండి. ఇంతకుముందు మనము పేటీఎం గిఫ్ట్ వోచర్స్ని వాలెట్లో యాడ్ చేస్తుంటే అస్సలు యాడ్ అయ్యేవి కాదు. కానీ మొన్న వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి వాలెట్లో యాడ్ చేస్తుంటే వోచర్ కోడ్ అయితే సక్సెస్ఫుల్గా అప్లై అయ్యిందండి. కానీ పేమెంట్ 200 రూపీస్ మాత్రం ఇంతవరకు వాలెట్లో యాడ్ అవ్వలేదు. ఒకవేళ వోచర్ కోడ్ని మళ్ళీ పేటీఎం వాలెట్లో యాడ్ చేస్తుంటే దిస్ వోచర్ ఆల్రెడీ యూజ్డ్ అని ఈ రకంగా చూపిస్తుందండి. రకుటెన్ ఇన్సైట్స్ నోటిఫికేషన్లో ఒకవేళ మీకు పేటీఎం గిఫ్ట్ వోచర్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా పేటీఎం హెల్ప్ డెస్క్కి ఈమెయిల్ పెట్టమని ఒక లింక్ అయితే మనకి పంపించారు. నేను ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ అయితే పెట్టానండి పేటీఎం హెల్ప్ డెస్క్కి. వాళ్ళు ఏం రిప్లై పంపించారో ఇక్కడ చూడండి. మీకు గిఫ్ట్ వోచర్ ఏ కంపెనీ నుండి అయితే రిసీవ్ అయ్యిందో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి అని వాళ్ళు రిప్లై అయితే పంపించారు. మళ్ళీ నేను రకుటెన్ ఇన్సైట్స్ ప్యానెల్ సపోర్ట్ టీమ్కి మళ్ళీ ఈమెయిల్ కూడా పెట్టానండి. వాళ్ళు కూడా మనకి రిప్లై అనేది పంపించారు. ప్యానెల్ సపోర్ట్ టీమ్ ఏం రిప్లై ఇచ్చారు అంటే పేటీఎంని ఆర్బీఐ బ్యాన్ చేసింది, అయినా మేము పేటీఎంకి ఇష్యూ గురించి అయితే రిపోర్ట్ చేశాము, వాళ్ళు ఇంకా రిప్లై పంపించలేదు. పేటీఎం నుండి ఇష్యూ గురించి రిప్లై రాగానే మేము మీకు అప్డేట్ చేస్తాము అని ప్యానెల్ సపోర్ట్ టీమ్ నుండి ఈమెయిల్ అయితే వచ్చిందండి. మనకి లాస్ట్ మంత్లో కూడా రకుటెన్ ఇన్సైట్స్ నుంచి వచ్చిన పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి మనకి పేటీఎం వాలెట్లో అస్సలు యాడ్ అవ్వలేదు. అప్పుడు కూడా ఈ ఇష్యూ గురించి ప్యానెల్ సపోర్ట్ టీమ్కి ఈమెయిల్ అయితే పెట్టాము. అప్పుడు ప్యానెల్ సపోర్ట్ టీమ్ కూడా పేటీఎంకి ఈ ఇష్యూ గురించి వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అయ్యిందండి. పేటీఎం గిఫ్ట్ వోచర్స్ అనేవి సక్సెస్ఫుల్గా పేటీఎం వాలెట్లో యాడ్ అయిపోయాయి. పేమెంట్ కూడా మనకి వాలెట్లో యాడ్ అయిపోయింది. అయితే ఈసారి కూడా అలాగే అవుతుందా అనేది చూడాలి. అంటే రకుటెన్ ఇన్సైట్స్ ప్యానెల్ సపోర్ట్ టీమ్ పేటీఎంకి రిపోర్ట్ చేశాము అని అయితే చెప్తున్నారు. మరి లాస్ట్ మంత్ లాగానే ఈ పేటీఎం గిఫ్ట్ వోచర్ ఇష్యూ అనేది సాల్వ్ అయ్యి మనకి పేమెంట్ అనేది పేటీఎం వాలెట్లో యాడ్ అవుతుందా, లేదా మనము ఎన్ని పాయింట్స్కి అయితే పేటీఎం రివార్డ్కి మనం పాయింట్స్ని రీడీమ్ చేసామో ఆ పాయింట్స్ అనేవి మనకి రిటర్న్లో మన అకౌంట్లో యాడ్ అవుతాయా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా పేటీఎం బ్యాన్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత రకుటెన్ ఇన్సైట్స్ ఆన్లైన్ సర్వే ప్యానెల్ కూడా పేటీఎం రివార్డ్ ఆప్షన్ అయితే రివార్డ్స్ లోంచి తీసేసిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకు ముందు మనకి పేటీఎం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనే 3 రివార్డ్ ఆప్షన్స్ అనేవి మనకి రకుటెన్లో ఉండేవి. కానీ ఇప్పుడు పేటీఎం రివార్డ్ ఆప్షన్ ని తీసేశారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వోచర్స్ ఆప్షన్స్ మాత్రమే మనకి రివార్డ్స్ లో కనబడుతున్నాయి. మరి అన్ని సర్వే ప్యానెల్స్ లాగానే మనకి పేటీఎం కి బదులుగా ఫోన్ పే రివార్డ్ ఆప్షన్ ని యాడ్ చేస్తారా అనేది మాత్రం మనం చూడాలండి. ఎందుకంటే అన్ని సర్వే ప్యానెల్స్ కూడా పేటీఎం అనేది బ్యాన్ అవ్వబోతుంది అని తెలిసిన తర్వాత పేటీఎం రివార్డ్ ఆప్షన్ ని తీసేసి దానికి బదులుగా ఫోన్ పే రివార్డ్ ఆప్షన్ అయితే చాలా సర్వే ప్యానెల్స్ ఇప్పటికే యాడ్ చేశాయి. రకుటెన్ లో కూడా తొందరలోనే ఫోన్ పే రివార్డ్ ఆప్షన్ అనేది యాడ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీలో ఎంతమంది అన్ని సర్వే ప్యానెల్స్ లోనూ పేటీఎం రివార్డ్ ఆప్షన్ కి బదులుగా ఫోన్ పే రివార్డ్ ఆప్షన్ అనేది యాడ్ అవ్వాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్స్ బాక్స్ లో తెలియచేయండి. ఇదండి ఈ రోజు వీడియో. రకుటెన్ ప్యానెల్ సపోర్ట్ టీం నుండి ఏదైనా అప్డేట్ కనుక వచ్చినట్టయితే నేను మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.